ప్రతి ఒక్కరికి కూడా సొంత ఇంటి కల నెరవేర్చాలనే ఉద్దేశంతో ఒక లక్ష్యంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా గ్రామీణ ప్రాంతాల్లో పేదల నిర్మాణానికి పిఎంఏ ఎన్టీఆర్ హౌసింగ్ పథకాన్ని అమలు చేస్తున్నాం. పేదల కల నెరవేర్చేందుకు కూటమి ప్రభుత్వం సమగ్రమైనటువంటి చర్యలు తీసుకుంటుంది అనే విషయాన్ని కూడా చాలా సంతోషంగా తెలియజేస్తున్నామండి. ఈ రోజున 2029 నాటికి గ్రామాల్లో 2 కోట్ల ఇళ్లు పూర్తి చేయాలనే ఒక లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తుందనేసి కూడా నేను తెలియజేస్తున్నా. ఇప్పటికే 3.47 లక్షల మంది ఇళ్లు కావాలని దరఖాస్తు చేసుకోవటం జరిగింది. అదేవిధంగా పేదవాళ్లు కూడా సౌకర్యవంతమైనటువంటి ఇంటిలో జీవించాలనే ఉద్దేశంతో ఈ రోజున గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు కూడా ఇవ్వాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించిన విషయం ప్రజలకు తెలుసు. సొంత స్థలం ఉండి ఇళ్లు నిర్మించుకోలేని వారికి కూడా రాష్ట్ర ప్రభుత్వం సాయం చేయనుంది. పేద మధ్యతరగతి కుటుంబాల వారి కోసం 2,50,000 ఇంటి నిర్మాణానికి కూటమి ప్రభుత్వం అందజేయనున్నది అనే విషయాన్ని కూడా నేను ప్రజలకు తెలియజేస్తున్నా. ఇందులో రాష్ట్ర వాటా ₹1,00,000, సెంట్రల్ వాటా ₹1,50,000. దీంతో పాటు గత వైసీపీ ప్రభుత్వం గాలికి వదిలేసినటువంటి పెండింగ్ హౌసెస్ కూడా ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా కూడా ఇప్పుడు మనం ప్రజల కోసం యుద్ధ ప్రాతిపదికన ఆ ఇళ్లన్నీ కూడా పూర్తి చేయటానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందుకు వెళుతున్న విషయాన్ని కూడా నేను ప్రజలకు తెలియజేస్తున్నానండి.